జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశానికి ఈ మత మార్పిడి మాఫియా అనేది ఒక పెద్ద దెయ్యంలాగా పట్టుకునింది. మన దేశంలోని ఈ ఎన్జిఓలు అలాగే మిషనరీలు ఈ అక్రమ మత మార్పిడిని అయితే చెప్పాలంటే విపరీతంగా ప్రోత్సహిస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చేటటువంటి ముష్టి డబ్బులతో ఈ సంస్థలన్నీ కూడా మన దేశంలో పెద్ద ఎత్తున అక్రమ మార్గంలో ఈ మత మార్పిళ్ళన్నీ కూడా చేస్తున్నాయి. ఎలాగైనా సరే మన దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని నాశనం చేసి మన దేశాన్ని క్రైస్తవ మత దేశంగా తయారు చేయాలన్నదే ఈ సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, వీళ్ళేమో ఇట్లా, జిహాదీగాళ్ళేమో అట్లా, మనమేమో వీళ్ళందరం ఎరుపుష్పాల్లాగా ఉన్నాం. ఏం చేస్తాం? ఇప్పుడు మన ఏదో ఒక ఇంటర్వ్యూ చూసాను నేను. ఒక అతను ఎవరో మాట్లాడుతూ ఉన్నాడు. సరే, 10 మంది ముస్లిం నీళ్ళకి పోదాం. 10 మంది ముస్లిం నీళ్ళలో ఖురాన్ ఉంటుంది, వాళ్ళు చదువుతారు, చదువు రాకపోయినా కానీ వింటారు. సరే, 10 మంది క్రిస్టియన్ నీళ్ళకి పోదాం. 10 మంది ఇళ్ళకి పోతే అందరి దగ్గర కూడా బైబిల్స్ ఉంటాయి, ఏ ఒక్కరి దగ్గర లేకుండా ఉండవు. అట్లాగే 10 మంది హిందూ నీళ్ళకి కూడా పోదాం, ఎంత మంది ఇళ్లలో భగవద్గీత ఉండదు అని చెప్పేసి అడిగినాడు ఎవరో ఒక ముస్లిం వ్యక్తి. వాస్తవమే కాదనే దానికి ఏం లేదు. ఇక్కడ తప్పు ఎవరిదయ్యా అంటే మందే. కనీసం మన గొప్పతనం ఏంటో, మన ధర్మం ఎంత గొప్పదో మన వాళ్ళకి తెలియదు కాబట్టి కనీసం కూటినీళ్ళు కూడా అమ్ముడుపోతారు పొరంబోక మండలం అంతా కూడా. ఇంకేం చెప్పి సావాలా? కనీసం నీ ధర్మం ఎంత గొప్పదో తెలియదు, నీ ధర్మం ఎప్పుడు పుట్టిందో తెలియదు, అసలు నీకేం తెలియదు, జీరో నాలెడ్జ్. మళ్ళా వీళ్ళే మతం మారి అడిగి వినారనుకో, ఏది ఇంకో మతం లేకి ఓయమ్మ సంకలం నుంచి బుక్ వదిలిపెట్టరు. మళ్ళీ ఏం లేదు, చదువు రాకపోయినా అయిపోయింది, అది ఉండాల్సిందే, సంకలం ఉండాల్సిందే, వాళ్ళు చెప్పేది మాత్రం వింటారు. ఇక్కడ కనీసం నెలకు ఒకసారి నా గుడికి పోతారో లేదో తెలియదు, ఆడ మాత్రం వారానికి పొత్తానే ఉంటారు. అది మాత్రం ఆపరు. తప్పు ఎక్కడొస్తుంది మన ఆలోచనలోనే ఉండాలి. సరే, మన దేశానికి స్వాతంత్రం రాకముందు జరిగినటువంటి ఈ మత మార్పిళ్ల కంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి మత మార్పిళ్లే ఎక్కువగా ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు రాకముందు అసలు మన దేశానికి క్రిస్టియానిటీ అంటే ఏంటో తెలుసా? తెలీదు. వాళ్ళు వచ్చిన తర్వాతే కదా ఇదంతాను. ఇప్పుడా మన దేశంలో కోట్లాది మంది ఉండాలి. ఇక్కడ నేను ఇంకొక మాట చెప్తా. సరే, ఇది ఎవరినైనా కూడా బాధ పెట్టినా కూడా నాకు బొచ్చుతో సమానంలే కానీ డోంట్ కేర్ అయ్యి కూడా. ఇప్పుడు మా నాన్న నాకు గొప్ప, అవునా కదా? మా అమ్మ నాకు గొప్ప, నా కులం నాకు గొప్ప, నా ధర్మం నాకు గొప్ప, నా ఊరు నాకు గొప్ప, నా భాష నాకు గొప్ప. అట్లా అని చెప్పేసి నేను పక్కన వాళ్ళను మా నాన్న గొప్పడు మీ నాన్న గొప్పడు కదంటే మెడగబడి దొబ్బుతారు, మూతిపడి రాళ్ళు కొడతారు మెట్టి తీసుకొని. అంతేనా కాదా? ఇప్పుడు నా దేవుడు నాకు గొప్ప, నా ధర్మం నాకు గొప్ప. ఓకే, నువ్వు పాటించుకో, నీ ధర్మాన్ని నువ్వు పాటించు, నీ గుళ్ళు పో, గోపురాలు పో, మొక్కు, బాగానే ఉండాలి. అంతేగాని ఎదుటి వాళ్ళని అనకూడదు కదా. ఇప్పుడు వీళ్ళు ఉండారు, ఎవరు? ఈ క్రిస్టియన్లు ఉండారు. మా దేవుడు మాత్రమే దేవుడు, మా దేవుడు చెప్తే ఇంకెవరు లేరు. ఏంది అది? కాదు, మీ దేవుడే దేవుడా, మీ దేవుడే గొప్పోడా? వీళ్ళు ఒక మాట అంటా ఉంటారు, మా దేవుడు అందరికీ దేవుడు అనేసి. మరి ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నాలే, ఇప్పుడు నా భార్య వచ్చేసి సరే ఎవరైతే ఈ మారికి వచ్చి అంటా ఉంటారో వాళ్ళతో అంటది, మరి మీ దేవుడు అందరికీ దేవుడు అయినప్పుడు మరి నా మొగుడు నీకు కూడా మొగుడే అంటే ఎట్టుంటది? ఎట్టుంటది అంటలే, ఊరికి అడుగుతున్నా, ఎట్టుంటదా? చెవక్కమంటది అట్నే, మాకు కూడా అట్లే అంటది. అట్లా అనకూడదు కదా, తప్పు కదా. నీది ఏదైనా ఉంటే నీది నువ్వు కడుక్కోవాలా. పక్కన వాళ్ళ కాడికి వచ్చేది నీ పెత్తనాలు, బోడి పెత్తనాలు. మరి నా పెళ్ళాం వచ్చి నీ కాడికి వచ్చి నా మొగుడు నీకు కూడా మొగుడు అంటే నువ్వు ఒప్పుకుంటావా అంటాలే. ఇది కూడా అంతే. మాకు కాల్తాంది, మాకు మండుతాంది, మా ఇండ్ల ముందుకు వచ్చినా, మా వాకిళ్ల ముందుకు వచ్చినా, మా వీధుల్లోకి వచ్చా, మా ఊళ్ళలోకి వచ్చినా కూడా సరైన సమాధానమే చెప్తాం, ఊరికైతే వదిలిపెట్టాం. ఇది మాత్రం పక్కాగా చెప్తున్నా. సరే, ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి కదా, ఏది మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత. వీటన్నిటి కూడా కారణం ఎవరంటే అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా రెచ్చిపోవడానికి కారణం ఎవరయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ వేల కొద్ది ఎన్జిఓలకు లైసెన్సులు ఇచ్చి మన దేశంలోకి అయితే ఆహ్వానించింది. అంతేకాకుండా మిషనరీలకు, చర్చిలకు మత మార్పిడి చేసేటటువంటి పూర్తి స్వేచ్ఛను కల్పించింది. అందుకే మన దేశంలో గత 70 సంవత్సరాల కాలంలో కొన్ని కోట్ల సంఖ్యలో ఈ మత మార్పిళ్ళని కూడా జరిగినాయి. అయినా సరే 2014లో మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావడం, అలాగే ఇంటర్నెట్, సోషల్ మీడియాల మూలంగా మన దేశంలో క్రమక్రమంగా, అంటే పెద్ద ఏదో చెప్పుకోదగ్గ స్థాయిలో ఏం కాదు కానీ ఏదో కొద్దిగానో గొప్పగానో ఈ మత మార్పిళ్ళు అనేటివి తగ్గుతా వచ్చినాయి. ఇక ఈ మత మార్పిళ్ళ స్థానంలో ఇప్పుడు రివర్స్ లో, అంటే గర్వాప్సీ అంటాం కదా, ఆ గర్వాప్సీలు జరుగుతున్నాయి. అంటే తెలుసో తెలియకో ఈ మతం మారినటువంటి హిందువులు మళ్ళీ మన సనాతన ధర్మంలోకి అడుగు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ మత మార్పిళ్ళు అనేటివి గ్రామీణ ప్రాంతాల్లోనూ, అలాగే వెనుకబడినటువంటి ప్రాంతాల్లోనూ, ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రజలను టార్గెట్ గా పెట్టుకొని డబ్బులు, అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఉచిత విద్య, అలాగే వైద్యం చేపిస్తామని చెప్పేసి ఆశ చూపి మత మార్పిళ్లకు పాల్పడుతున్నారు అనేది చెప్పాలంటే ఇది ఓపెన్ సీక్రెటే. దీంట్లో ఏం దాపరికాలు ఏం లేవు. గ్రామీణ ప్రజలను, అలాగే గిరిజనులను, అలాగే వెనకబడినటువంటి ప్రాంతాలలో ఉన్న వాళ్ళను ఆకర్షించడానికి వివిధ రకాల ఆర్థిక సహాయాలను ఈ మత మార్పిడి మాఫియాలు అయితే వాడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో నేరుగా డబ్బు రూపంలో సహాయం అందించి మతం మారే విధంగా ఒత్తిడి చేస్తారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇవి
విమర్శలేం కాదు, 100% వాస్తవాలే. అదేందో అన్నట్టు పెట్టుబడి. ఇప్పుడు సపోజ్ ఏదో అవసరానికి ఏదో సాయం అందించి ఏదో మతం మారుస్తారా, మళ్ళీ తర్వాత ఏంది వారం నువ్వు అడిగినాక దశంభాగాల రూపంలో అంటే నువ్వు సంపాదించిన దాంట్లో 10వ వంతు అడగట్టాల అట్టుంటది. అంటే నువ్వు 10 రూపాయలు వడ్డీకి తీసుకునేట్టమ్మా ఏం తేడా ఏం లేదు. అది ఈ దశంభాగం అంటే నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు అడగట్టాలా, ఏం అంతే. 10 రూపాయలు వడ్డీకి తెచ్చుకునేట్టు నువ్వు అంతే, దాంట్లో తేడా ఏం లేదు. అంతేకాకుండా సంబంధిత వ్యక్తులకు మీరు మతం మారితే డబ్బు వస్తాదని చెప్పి మంచి భర్త వస్తాడనో, లేకపోతే మంచి భార్య వస్తాదనో, లేకపోతే మంచి ఉద్యోగం వస్తాదనో, లేదా మీరు ఆరోగ్యంగా ఉంటారనో ఈ విధంగా కట్టుకథలని కూడా చెప్పి మోసపూరితంగా ఈ మత మార్పిడికైతే పాల్పడుతున్నారు. ఈ విధంగా మత మార్పిడి చేసే వాళ్లకు విదేశాల నుంచి పెద్ద ఎత్తున ఈ ముష్టంతా కూడా వస్తూ ఉంటది, అంటే ఫండింగ్. అందుకే మన ప్రధాని మోడీ గారు ఇప్పటి వరకు 20,600 సంస్థల లైసెన్సులను క్యాన్సిల్ చేసి ఆ సంస్థలు మత మార్పిడి చేయకుండా అడ్డుకున్నారు. అంటే విదేశాల నుంచి ఈ ఫండింగ్ తెచ్చుకునే దానికి లేదు, దానికి చాలా రూల్స్ ఉంటాయి. ఆ విధంగా వాటికన్నీ నట్లు బోల్ట్ అన్ని కూడా టైట్ చేసి పెట్టారు మనోళ్ళు. ఇక ఛత్తీస్గఢ్ విషయానికి వద్దాం. ఛత్తీస్గఢ్ లో గిరిజన సోదరులు ఎక్కువగా ఉంటారు. పైగా ఈ ఛత్తీస్గఢ్ ను మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీనే పరిపాలించింది. దీంతో ఇక్కడ మత మార్పిడులు విపరీతంగా జరిగినాయి. కానీ ఈ మధ్యన జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఇక్కడ ఈ గర్వాప్సీలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే తిరిగి మన స్వధర్మానికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సంఖ్య అనేది పెరుగుతుంది. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ లోని కబీర్ధామ్ జిల్లా పాండరియా పరిధిలో కలిగినటువంటి బుచిపారా గ్రామంలో ఇటీవల ఒక చారిత్రాత్మక గర్వాప్సీ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి భావనా బోహ్రా ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఒక సాంస్కృతిక గౌరవ సమ్మేళనంలో గతంలో క్రైస్తవ మతంలోకి మారినటువంటి ఒక చర్చి పాస్టర్ తో సహా అర్థమవుతుందా ఎవరు ఒక చర్చి పాస్టర్ తో సహా సుమారుగా 200 మంది గిరిజనులు తిరిగి తమ మూల మతమైనటువంటి సనాతన ధర్మాన్ని అయితే స్వీకరించారు. వేద మంత్రోచ్చరణల మధ్యన సాంప్రదాయ పద్ధతుల్లో వీళ్లకు బొట్టు పెట్టి రక్షాధారాలు కట్టి మన హిందూ సమాజంలోకి సగర్వంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయినటువంటి భావనా బోహ్రా గారు స్వయంగా ఆ గిరిజన కుటుంబాల పాదాలను కడిగి వాళ్లకు ఘన స్వాగతం పలకడం విశేషం. ఈ స్వధర్మ ప్రవేశంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే గత 8 ఏళ్లుగా క్రైస్తవ మతంలో ఉంటూ గత 4 ఏళ్లుగా చర్చిలో పాస్టర్ గా బాధ్యతలు నిర్వహించారు భాను సింగ్ దుర్వే తన కుటుంబంతో సహా తిరిగి సనాతన ధర్మంలోకి మారడం ఇదే గొప్ప విషయం. గతంలో తాము కొన్ని పరిస్థితులు అలాగే కొన్ని ప్రలోభాల వల్ల దారి తప్పిపోయి క్రైస్తవ మతంలోకి వెళ్ళామని, అయితే తమ పూర్వీకుల సంస్కృతిని మూలాలను గుర్తించి ఇప్పుడు ఎటువంటి ఒత్తిడి కూడా లేకుండా స్వచ్ఛందంగా సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చామని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా ప్రకటించాడు. ఈ కార్యక్రమంలో చిర్హా, పెపర్హా అలాగే కుల్హి దోంగ్రి, జమూన్ పాని వంటి వివిధ అటవీ ప్రాంత గ్రామాలకు చెందినటువంటి బైగా అలాగే ఇతర గిరిజన సామాజిక వర్గాలకు చెందిన 80 మంది మగవాళ్ళు, 75 మంది ఆడవాళ్ళు, 45 మంది చిన్నపిల్లలు వీళ్ళంతా కూడా పాల్గొని స్వధర్మానికి జైగొట్టినారు. సభను ఉద్దేశించి బోహ్రా గారు మాట్లాడుతా ఈ రోజు పాండరియా అసెంబ్లీ నియోజకవర్గం యొక్క గుర్తింపు కేవలం అభివృద్ధి పనుల ద్వారానే కాకుండా దాని సాంస్కృతిక వారసత్వం అలాగే మతపరమైనటువంటి విలువలను పరిరక్షించడం ద్వారా కూడా రూపుదిద్దుకుంటుందని చెప్పేసి ఆవిడైతే తెలియజేశారు. మత మార్పిడులను ప్రోత్సహించడానికి అటవీ ప్రాంతాల్లో గతంలో ప్లాన్ ప్రకారం గట్టి ప్రయత్నాలన్నీ కూడా జరిగినాయి. సంవత్సరాలుగా అటవీ ప్రాంతంలో మత మార్పిడులు జరిపేందుకు ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా జరిగినాయి. ఇవి గిరిజన సమాజం యొక్క సాంప్రదాయాలను సాంస్కృతిక గుర్తింపును బలహీనపరిచినాయి. కానీ ఇప్పుడు ప్రజలంతా కూడా మేల్కొని తమ సంస్కృతికి అసలైన నమ్మకానికి మళ్ళీ వస్తున్నారని చెప్పేసి ఆవిడైతే స్పష్టం చేశారు. గిరిజన అలాగే అటవీ ప్రాంతాల్లో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేశాయని, ప్రజలు తమ సాంప్రదాయాలతో తిరిగి మమేకమయ్యే విధంగా ప్రోత్సహించాయని, అటవీ ప్రాంతాల్లో రోడ్లు, విద్య, హాస్టళ్లు, తాగునీరు, ఆరోగ్య సేవలు, ఉపాధి అవకాశాలు పెరగడంతో ప్రభుత్వం పైన గిరిజన సమాజ విశ్వాసం మరింత బలపడిందని చెప్పేసి ఆవిడైతే తెలియజేశారు. ఈ బుచ్చిపారాలోని 200 మంది గిరిజన సమాజ సభ్యుల ఈ గర్వాపిసను ఆమె సాంస్కృతిక ఆత్మగౌరవం, సామాజిక ఐక్యత ఉద్యమంగా అభివర్ణించింది. అంతకుముందు ఈ అటవీ ప్రాంతం చుట్టుపక్కల గ్రామాల నుంచి 115 మంది గిరిజనులు, అలాగే కుక్టూర్ ప్రాంతం నుంచి 70 మంది, దామ్గాడ్ గ్రామం నుంచి 50 మంది, అలాగే కుల్హి దోంగ్రి గ్రామం నుంచి 140 మంది కూడా ఇదే విధంగా స్వధర్మంలోకి అయితే తిరిగి వచ్చారు. మొత్తం మీద ఈ పాండరియా అసెంబ్లీ నియోజకవర్గంలోని గిరిజన వర్గానికి చెందినటువంటి 575 మందికి పైగా ప్రజలు తమ అసలు మతంలోకి తిరిగి వచ్చారని చెప్పేసి నిర్వాహకులు అయితే పేర్కొన్నారు. అంటే గిరిజన సోదరులు అందరిలో కూడా మార్పు అయితే మొదలైంది. వాళ్ళు కూడా చైతన్యవంతులు అవుతున్నారు. వాళ్ళు కూడా ఈ మత మార్పిడి మాఫియా చేసేటటువంటి మోసాలు తెలుసుకుని తిరిగి మన స్వధర్మంలోకి అయితే అడుగు పెడుతున్నారు. ఏ ఒక్కరు కూడా అంటే హిందూగా ఉన్న ఏ ఒక్కరూ మతం మారకూడదు,
మనం కోరుకోవాల్సింది, మనం కృషి చేయాల్సింది దీనికోసమే. ఒకవేళ ఎవరైనా ఏదో ప్రలోభాలకు లోనయ్యో ఇంకొక రంగానో వాళ్ళు ఏదైనా మతం మారి ఉన్నా కూడా వీలైనంత వరకు వాళ్ళని మళ్ళీ స్వధర్మంలోకి ఆహ్వానించే ప్రయత్నం అయితే చేద్దాం. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.